మిట్ట మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన రహదారిలో వేగంగా లారీ నడుపుతూ మద్యం మత్తులో పొలాల్లోకి దూసుకెళ్లడమే కాకుండా 1/2 కిలోమీటర్ మేరకు చెట్లపై దూసుకుంటూ వెళ్లి 5 అడుగుల రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తూ లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు కత్తులవాణిపల్లె మార్గ మధ్యంలో లారీ పొలాల్లోకి వెళ్లి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల మేరకు AP 07TG5115 అనే లారీ కడప జిల్లా వైపు నుండి కనిగిరి వైపు వెళ్లడానికి కొమరోలు మీదుగా వస్తూ ఎడమకల్లు కత్తులవాణిపల్లె మార్గ మధ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధ్య మత్తులో లారీని రాష్ట్ర ప్రధాన రహదారి మీద నుండి అదుపు తప్పి పొలాల్లోకి డ్రైవర్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగక పొలాల నుండి 1/2 కిలోమీటర్ మేరకు చెట్లను ఢీకొడుతూ 5 అడుగుల ఎత్తు ఉండే రోడ్డును ఎక్కే ప్రయత్నం చేస్తూ తీవ్ర గాయాల పాలయ్యాడు. లారీకి ముందు వైపు ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి. లారీ ముందు వైపు భాగం అంతా భారీగా దెబ్బతింది. లారీ డ్రైవర్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. పొలాల్లో పడిన లారీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించే తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ ఒక్కడు మాత్రమే లారీలో ఉండడం, ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.